హలో అండి. వెల్కమ్ టు ఆశీలికి డైరీస్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మండే మార్నింగ్ షూట్ చేసిన వ్లాగ్ అండి. మండే మార్నింగ్ పిల్లలు స్కూల్ కదా, దానికోసం అయితే పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళడానికి వాటర్ బాటిల్లోకి హాట్ వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఇంక ఇవైతే పక్కన పెట్టేసి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేస్తున్నానండి. దానికోసం పాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు ఇంకా సీడ్స్ అయితే వేస్తున్నానండి. ఇందులో వాటర్ మెలన్ సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాను. పిల్లలు సీడ్స్ తినమంటే తినదు కదండి, అలాంటప్పుడు ఇలా పోపుల్లో వేసేయండి, తింటారు. నేనైతే ఇలా అన్ని ఉప్మాల్లో వేసేస్తూ ఉంటాను, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఇంకా మిర్చి, అల్లం అయితే వేసాను. ఇంక ఇందులోకి జీడిపప్పులు కూడా వేసానండి. ఇంక ఇందులోకి కొద్దిగా టమాటా అయితే వేసాను, చిన్నదే వేసాను. మా పిల్లలు ఎక్కువ వేస్తే తినరు, తీసేస్తారు మళ్ళీ. ఇందులో కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇంకా పోపులు అయితే వేగిన తర్వాత రవ్వ కూడా వేసాను. ఇలా రవ్వ వేసిన తర్వాత దాన్ని కూడా రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇలా మూత అయితే అడ్డంగా పెట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీదకి చెమ్మకుండా ఉంటుంది. ఇంక ఇందులో కూడా సాల్ట్ వేసేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఇందులోకి సపరేట్గా మసాలాలు ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఇలా ట్రై చేయండి. లవంగాలు ఉంటాయి కదా, అవి అయితే దంచి వేయండి పౌడర్ చేసి. అండ్ స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకొకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్ది పసుపు అయితే యాడ్ చేశానండి, కలర్ కోసం. కలిపేసుకుని ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి, మళ్ళీ అది గట్టిపడిపోతుంది. చూసారా, ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్నాక్ బాక్స్లోకి పపాయ అయితే కట్ చేస్తున్నానండి. ఇంకా స్నాక్ బాక్స్ కూడా పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ కోసం అయితే కర్రీకి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి. ఆల్రెడీ రైస్ స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఈరోజు లంచ్కి అయితే ఎగ్ బుర్జీ చేస్తున్నాను. దానికోసం ఆనియన్స్ అయితే ఇలా చాపర్లో వేస్తున్నానండి. ఈ చాపర్ అయితే ఆనియన్స్ కట్ చేయడానికి, చాప్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నాకు తెలిసి ఇందులో ఒక 10 ఆనియన్స్ వరకు చిన్నవి అయితే చాప్ అవుతాయి. ఇంకా ఎగ్ బుర్జీ కోసం అయితే పాన్ అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. మేము కర్రీస్కి ఆయిల్ అయితే తక్కువగానే వాడతాము. దీంట్లోకి అయితే ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. ఇంక ఇందులోకి అయితే కొంచెం మిర్చి, అల్లం కూడా యాడ్ చేశానండి. ఇందులోకి కొంచెం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకున్నానండి.
ఇందులోకి నేను ఒక 2 వెల్లుల్లి అయితే దంచి వేస్తున్నా అండి. టేస్ట్ బాగుంటుంది. తర్వాత మూత పెట్టుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇందులోకి గుడ్లు అయితే కొట్టి వేయాలండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ అయితే వేసాను. ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలండి. కాసేపటికైతే మగ్గిపోయింది. అంతే అండి, ఇలా కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది కూర. ఇంకా లాస్ట్ అయితే ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకోవాలి. అయిపోయిందండి కర్రీ. ఇంకా మా పిల్లలకైతే లంచ్ బాక్సులు కూడా పెట్టేస్తున్నాను. చిన్న బాక్సులు కదండి, కలుపుకోవడానికి వీలవ్వదు, అందుకని నేను కలిపి పెట్టేస్తాను. కర్డ్ రైస్ కూడా పెట్టేశానండి. ఇంకా ఇక్కడైతే లంచ్ బాక్సులు ఇద్దరికి సర్దేస్తున్నాను. ఇంకా లంచ్ బాక్స్లో అయితే రెడీ అయిపోయాయండి. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి. అంతే అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.